ఈ హనుక్క మొదటి రోజు ప్రారంభించుకునే కార్యక్రమానికి ఇచ్చేసిన నోహియ సహోదరులందరికీ వందనాలు, అట్లాగే పండుగ శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడ మిన్యాన్ గ్రూప్ గా మేము బెయిత్ యోసెఫ్ బెయిత్ ఫిల్లాలో మిన్యాన్ టీము సభ్యులందరూ ఇచ్చేసి ఉన్నారు. వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఈ మొదటి దీపాన్ని, హనుక్క మొదటి రోజు మొదటి దీపాన్ని ఈ బెయిత్ యోసెఫ్ బెయిత్ ఫిల్లా నస్సి గారు అయినటువంటి పి యోసెఫ్ గారు వెలిగించనున్నారు. కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాను. అట్లాగే అరగంట సేపు ఆ దీపాన్ని చూస్తూ మనం ఇక్కడ గడపడం జరుగుతుంది. ఆ మధ్యలో ప్రత్యక్ష ప్రసారంలో కీర్తనలు రబీ యోషువ యాకోబీ గారు అందించిన సూచనలు సలహా మేరకు ఒక్కొక్క కీర్తనను ఇక్కడ ఇచ్చేసిన మిన్యాన్ టీం సభ్యులు వారిని ఆహ్వానిస్తాము. వారు అప్రమత్తంగా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ కార్యక్రమంలో షెహెహ్యాను దీవెన, ఈ మంచి తరుణానికి గడియకి మనల్ని తీసుకొచ్చిన సజీవులుగా మనల్ని అందరినీ జీవంలో నడిపిస్తూ స్వస్థతను అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్న హషేమ్ గారికి ధన్యవాదాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఆశీర్వాదాలు మనపై కృప కనికరాలు దయ జాలి మెండుగా మనపై ఉండాలని ప్రార్థిస్తూ, ఇంకా 5:56 నిమిషాలు అయిందండి. నేను మొదటిగా మనం అనుకున్నట్లుగా షమాష్ క్యాండిల్ను నేను వెలిగించి ఇక్కడ నర్సి గారు అయినటువంటి పి యోసెఫ్ గారికి అందిస్తాను. వారు షెహెహ్యాను స్తుతిని చెప్పి మొదటి క్యాండిల్ని వారు వెలిగిస్తారు. సోదరబ్బా అండి. సమాజం నేను వెలిగించానండి. యోసెఫ్ గారికి అందిస్తున్నాను మొదటి క్యాండిల్ని. హనుక్కా పండుగ మొదటి క్యాండిల్ని వెలిగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు షెహెహ్యాను దీవెన చెప్పి మొదటి క్యాండిల్ని వెలిగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Baruch atah Adonai Eloheinu melech haolam shechahianu v'kiyamanu v'hikianu lazman hadeh. Amen.
సార్ టి యోసెఫ్ గారు మొదటి రోజు క్యాండిల్ను వెలిగించి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. విశ్వానికి రాజునైన మా దేవ అదోనై మమ్ములను సజీవులుగా ఉంచి మమ్ములను పోషించి ఈ గడియకు మమ్ములను తీసుకొని వచ్చినందుకు నీవు స్తుతింపబడుదు గాక. హలాలు ననాస్ను మదిలికిన్ అల్ హషీమ్ వే అల్ התשובות ועל הנפלאות שעשית לישראל על ידי כהניך הקדושים. בכל 8 ימי החנוכה הנרות הללו קודש ויהיו לנו רשות להשתמש בהם, אלא ללמוד בלבד כדי להודות לשמך על ניסיך ועל נפלאותיך ועל యెషువోతేహ. సార్ తెలుగులో ఎం శామ్యూల్ రాజు గారు తెలుగులో దాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. నీ పరిశుద్ధులైన భక్తుల ద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలు కొరకు జరిగించిన అద్భుత కార్యముల కొరకు, రక్షణల కొరకు మరియు ఆశ్చర్య కార్యముల కొరకు ఈ దీపములను వెలిగించితిమి. హనుక్కా 8 రోజులు ఈ దీపములు పవిత్రమైనవి. ఈ దీపములను నిదానించి చూచుటకు మాత్రమే తప్ప మరి ఏ ఇతర పనులకు ఉపయోగించకూడదు. నీ అద్భుత కార్యములను బట్టి, నీ ఆశ్చర్య కార్యములను బట్టి మరియు నీ రక్షణలను బట్టి నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఆమేన్. తదుపరి మావోత్సూర్ యెషువాతి అనే పాట పాడే ముందు రబీ యెహోషువ యాకోబి గారిని ఈ హనుక్కా పండుగ సందర్భంగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మా మిన్యాన్ సభ్యుల్ని గైడ్ చేయవలసిందిగా వారిని కోరుతున్నాము. సోదరబ్బా సార్ ఒకసారి మీ ఆధ్వర్యంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సోదరబ్బా సార్. మావోత్సూర్ యెషువాతి ఈ పాట కంటిన్యూ చేయండి. అది లైన్ గా కంటిన్యూ చేయాలి మీరు వెలిగించిన తర్వాత. మావోత్సూర్ యెషువాతి lekana ele sabeya tikon bete filati Beshanto zane zabeya letakin mateya mithar ham nabeya alekmo beshir mezmor Hanukkah hamizbeya maotzur yeshuati lekana yeleshabeya tikon betefilati eshamto zane zabeya letakin mateya mithar ham nabeya alekmo beshir mezmor Hanukkah hamizbeya le'admo beshir mezmor Hanukkah hamizbeya. తెలుగులో దీని అర్థాన్ని చదివి వినిపించవలసిందిగా రాజీవ్ యోనాథన్ గారిని ఆహ్వానిస్తున్నాను. మా విమోచన దుర్గమైన దేవా, నిన్ను కీర్తించుట మాకు ఆనందదాయకము. మా ప్రార్థన మందిరమును పునఃనిర్మాణము చేయము, అప్పుడు మేము కృతజ్ఞతార్పణలను అర్పించదము. దేవదోషకులైన శత్రువులను నిర్మూలించినప్పుడు బలిపీఠ ఆవిష్కరణ కీర్తన పాడుట ముగించదము.
అందరికీ హనుక్కా సమయ అండి. విచ్చేసిన అందరికీ హనుక్కా సమయ. ఇప్పుడు ఈ మొదటి రోజు మొదటి దీపాన్ని, హనుక్కా పండుగ దీపాన్ని వీక్షించే కార్యక్రమం అరగంట సేపు రబీ టైం రిచ్మన్ గారి ఆదేశాల మేరకు, మార్గదర్శకత్వంలో రబీ యెహోషువ యాకోబీ గారి సూచనల సలహాల మేరకు మనం అందరం కూర్చొని దాన్ని వీక్షిస్తూ స్వస్థత పొందవలసిందిగా అక్షయం గారిని మనకి ఆయన కృపా కనికరాలతో ఆశీర్వదించవలసిందిగా ఆయన్ను స్తుతిస్తున్నాము. సోదరబ్బా అండి, తదుపరి అంశంగా ఈ అరగంటలో రబీ గారు మనకి ఇచ్చిన సూచనల ప్రకారం ఇక్కడ మిన్యాన్గా కూడుకున్న సభ్యులు వారి వివరాలు అందజేస్తాను. పి యోసెఫ్ గారు, కె యెహోషువ గారు, కె మనోహ గారు, బి మాణిక్యరావు గారు, యు యోనాథన్ గారు, ఎం సామ్యూల్ రాజు గారు, ఎం శాంసన్ రాజు గారు, బై ఎలియాజర్ గారు, పి ఇట్సా గారు, ఎం సామ్యూయల్ గారు. వీరు మిన్యాన్ టీముగా మొదటి దినాన అరవిత్తు ప్రార్థన చేయటానికి, పండుగను ప్రారంభించడానికి ఇచ్చేశారు. వారి అందరికీ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు రబీ యెహోషువ యాకోబీ గారిని ఆహ్వానిస్తున్నాను. సోదరబ్బా సార్, అందరికీ ఈ హనుక్కా పండుగ శుభాకాంక్షలు. ఈ అరగంట సేపు మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే చెప్పిన కీర్తనలు చదవటం. ఒక్కొక్కరు సిద్ధపడి ఉన్నారని భావిస్తున్నాం. వాటిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. బేబకష. సోదరబ్బా సార్, మొదట చదవవలసిన కీర్తనను మన తెహిలిం పుస్తకం నుండి, తెహిలిం పుస్తకం నేను ఆహ్వానించిన వారు వచ్చి చదవవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి అందరూ ఏ కీర్తన చదవాల్సి ఉంటుందో నేను చెప్తాను. వారు వచ్చి ఒక్కొక్కరుగా చదవవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మనకి దీపాలను వెలిగించిన వెంటనే 8 సార్లు ఒక వచనాన్ని, కీర్తనలు 90, 17వ వచనాన్ని చదవలసిందిగా రబీ గారు ఆహ్వానించారు, సూచనలు ఇచ్చారు. అది తెలుగులో, హీబ్రూలో 4 సార్లు చదవబోతున్నాము. దాన్ని అందరూ నాతో రిపీట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. యెహీ నోఆమ్ అదోనాయ్ ఎలోహేను అలేను మాసే యాదేను కోన్నా అలేను మాసే యాదేను కోన్నేహు విహి నోఆమ్ అదోనాయ్ ఎలోహేను అలేను మాసే యాదేను కోన్నా అలేను మాసే యాదేను కోన్నేహు విహి నోఆమ్ అదోనాయ్ ఎలోహేను అలేను మాసే యాదేను కోన్నా అలేను మాసే యాదేను కోన్నేహు
విహి నోam అదోనాయ్ ఎలోహేను అలేను మాసే యాదేను కొనునా అలేను మాసే యాదేను కొనునేహు 4 సార్లు అయింది. అయితే ఇంకోసారి విహి నోam అదోనాయ్ ఎలోహేను అలేను మాసే యాదేను కొనునా అలేను మాసే యాదేను కొనునేహు. ఇప్పుడు తెలుగులో 4 సార్లు రిపీట్ చేయండి. మా దేవుడు అయిన అదోనాయ్ ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. మా దేవుడైన అదోనాయ్ ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. మా దేవుడైన అదోనాయ్ ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. మా దేవుడైన అదోనాయ్ ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. సోదరబ్బండి హగ్ హనుక్క సమయ. ఇప్పుడు ఈ 8 సార్లు చెప్పిన తర్వాత కీర్తనలోని 91వ కీర్తనను పి యోసెఫ్ గారు హీబ్రూలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వారికి వచ్చిన భాషలో వారు చదివి వినిపిస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాం. సోదర్ అబ్బాస్. సోదర అబ్బాయి అందరికీ హనుక్క పండుగ శుభాకాంక్షలు. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రయించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను అదోనైను గూర్చి చెప్పుతున్నాను. కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాటు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులార చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అదోనై నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, ఉదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని గణపరచదను. అతడు నా పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. సోదరబ్బ. తదుపరి 30వ కీర్తనను హిబ్రూలో కానీ తెలుగులో కానీ చదివి వినిపించవలసిందిగా ఎం సమయల్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. మనము మిన్యాన్గా టీము 10 మందే కాకుండా 11 మంది ఉన్నాము. అందరినీ ఆహ్వానిస్తున్నానండి. ఒక్కొక్క కీర్తనను హిబ్రూలో ఒకరు చదివినా తెలుగులో దాన్ని చదివే అవకాశం ఉంది. కాబట్టి
సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. అదోనై నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అదోనై పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అదోనై భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. అదోనై దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. అదోనై నీకే మొరపెట్టి తిని. నా అదోనైను బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? అదోనై ఆలకింపుము, నన్ను కరుణింపుము. అదోనై నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. అదోనై నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. సార్ నెక్స్ట్ 33వ కీర్తనను హీబ్రూలో కానీ తెలుగులో కానీ చదవవలసిందిగా డి మాణిక్రావు గారిని ఆహ్వానిస్తున్నాను. షలోం సార్. నీతిమంతులారా అదోనాయను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాష్కారము. సితారతో అదోనాయను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనిగా వాయించుడి. అదోనాయి వాక్యము యథార్థమైనది. ఆయన చేనుదంతయు నమ్మకమైనది. ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము అదోనాయి కృపతో నిండి ఉన్నది. అదోనాయి వాక్కు ఆకాశములు కలగజేసెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జనములను పొట్టలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ అదోనాయందు భయభక్తులు భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. అన్యజనుల ఆలోచనను అదోనాయ్ వ్యర్థపరచును. జనుల యోచనలను ఆయన నిష్పల్లముగా కలగజేసెను. అదోనాయ్ ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములను తరతరములకు ఉండును. అదోనాయ్ తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అదోనాయ్ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ చూచుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలను విచారించువాడు. వారిని దర్శించువాడు. ఏ రాజును సేన బలము చేత రక్షింపడు. ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు. అది దాని శేష బలము చేత మనుషుల నుండి విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి
ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును అదోనై దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారందరి మీద నిలుచుచున్నది. మనము అదోనాయ్ పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము అదోనాయ్ కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. అదోనాయ్, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండును గాక. ఆమేన్. యెహోషువ గారు హీబ్రూలో 67 తెలుగులో Amnachaya Ben Git Mizmor Shir Elohim Yachanenu Yuvarchenu Yair Panav Ittanu Shala Ledaat Ba'aretz Darkecha Bechol Goyim Yeshuacha Yeducha Am Elohim Yeducha Kulam Ishmechu Irenenu ఒక్క నిమిషం ఉండండి.
తన పదమునందు పరిగెత్తును ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశం జ్ఞానము పుట్టించును. అదునై ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. అదునై ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. అదునై అందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అదునై న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలివి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. అదునై నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. తదుపరి వారు 100వ కీర్తనను చదవలసిందిగా శాంసన్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. సుత్యర్పణ కీర్తన. సమస్త దేశములారా అదోనైకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషములతో అదోనైను సేవించుడి. ఉత్సాహము చేయుచు ఆయన సన్నిధికి రండి. అదోనై దేవుడిని తెలుసుకొనుడి. ఆయన్నే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అదోనై దయాళుడు, ఆయన కృప నిత్యముందును, ఆయన సత్యము తరతరములుండును. చివరి కీర్తనగా 133వ కీర్తనను వారిని ఆహ్వానిస్తున్నాం అండి. చాలా సంతోషం. 133 పట్టుకోండి. యాత్ర కీర్తన దావీదుది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెమ్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును
శాశ్వత జీవమును అతట నుండవలెనని నుండవలెనని అదోనే సెలవిచ్చి ఉన్నాడు. సోదర సంబంధించిన ఉంది. యాదవ్ విలోద్ గారి ఉంది. మనం బాంకు వెళ్ళి దాన్ని స్వర జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఈ క్రింది ప్రార్థన చేయవలను నేను ఇది. నీ కుడి చేయి బలము మరియు గొప్పతనముతో మా ముడిపడిన విధిని విప్పమని మేము నిన్ను వేడుకొంచున్నాము. నీ ప్రజల ప్రార్థన కీర్తనలను అంగీకరించి మమ్మను ఉన్నతీకరించి శుద్ధి చేయుము. దయచేసి క్షమించాలి. దయచేసి నీ ప్రత్యేకతను వెంబడించు వారిని కంటికి రెప్పలా కాపాడుము. వారిని ఆశీర్వదించుము. వారిని శుద్ధి చేయుము. వారిపై జాలిపడుము. నీ నీతి వారికి ఎల్లప్పుడూ ప్రతిఫలమిచ్చును గాక. శక్తివంతమైన మరియు పవిత్రమైన మంచితనంతో నీ మందను నడిపించుము. ప్రత్యేకమైన మరియు గర్వించదగిన నీ ప్రజల వైపుకు మరియు నీ పవిత్రతను స్మరించుకుని వారి వైపు తిరిగి మా ఏడుపు ప్రార్థనలను అంగీకరించుము. మా మొర ఆలకించుము. ఓ రహస్యములు తెలిసిన దేవా, నీ మహిమాన్వితమైన రాజ్యనామము నిరంతరము స్థుతింపబడును గాక. సోదర బాండి అందరికీ హనుక్కా సమయ. మనం ఇప్పుడు నబీ ఆరోన్ గిలోర్ గారి క్లాస్ లో కనెక్ట్ అయ్యి మన బెయిత్ పిల్లలకి అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ అశ్వం గారి కృపా కనికరములు ఆశీర్వాదములు కోరుతూ అందరూ మనం లోనికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సోదర అబ్బాస్. యాకోబు గారు సార్ రద్దీగా తెలుసు. అంటే మనం యారోన్ గారిని ఈ లోకి పిలిస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. ఓకే సార్, గారికి కూడా తర్వాత వెళ్దాం. ఓకే, అంటే ఈ జూమ్ లోనే కనెక్ట్ అయ్యి ఇలాగే ఉండండి. రబ్బీ గారిని ఈ జూమ్ లోకి ఆహ్వానిద్దాం. ఓకే సార్. సార్ ఒక్కసారి మిన్యాన్ సభ్యులందరూ బయటికి వస్తే
ఇక్కడే కనెక్ట్ అవుతారు. తర్వాత మనం ఒకసారి పరిచయం చేస్తాం. కరెక్ట్గా 6:33 ప్రతి ఆదివారం బెరేషిత్ క్లాస్ ఉంటుంది. ఈ హనుక్కా పండుగ సందర్భంగా కూడా ఆదివారం వచ్చింది. అట్లాగే ప్రత్యేక సందేశాన్ని రబీ ఆరోన్ గిలోర్ గారు ఇస్రాయల్ దేశం నుండి బెరిత్వాలం ఆర్గనైజేషన్ తరఫున మనకి అందించనున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే వారి క్లాసుని తర్జుమా చేయవలసిందిగా అక్కడ ఉన్న వారిని కోరుతున్నాను. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. అనిల్ ఇస్రాయల్ గారు, అలాగే ఇక్కడ రాజీవ్ యోనాథన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను. వారి స్వేచ్ఛ వారికి ఉంది. ఇద్దరిలో ఎవరైనా కానీ అదే సార్ ఒకసారి కనుక్కుందాం. రబీ గారు కనెక్ట్ అయ్యే లోపు ఒకరు సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మా రబీ రబీ గారి సూచన మేరకు దీన్ని ఇక్కడే ఉంచుకొని ముందుగా ఒకసారి రబీ గారితో కనెక్ట్ అవటం అనేది వారికి తెలియజేసిన తర్వాత లోనికి రమ్మని చెప్పారు. కాబట్టి అందు నిమిత్తం మనం మాటల బయటికి రావాల్సి వచ్చింది, క్షమించాలి. దాదాపు ఇదే క్రమం 8 చోట్ల మనం ఇలాగే జరిపిస్తాము. కాబట్టి అందరూ ఏమన్నా లోటుపాట్లు ఉంటే మనం సర్దిద్దండి. తర్వాత కార్యక్రమాల్లో మనం డెఫినెట్గా అది రాకుండా మనం ముందుకి అంటే తెలుసు మనం ఏం చేయము. చేస్తే కనుక క్షమించమనే సభాముఖంగా కూడా కోరుతున్నాము. సోదరు రబీ గారు చేశారు. ఇప్పుడు ఒకసారి రబీ గారికి కూడా వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. హలో హలో వినపడుతుంది. Shalom, bro. Am I audible? Shalom, bro. Yes, sure, I can hear you. Shalom, shalom, Dr. Yaakov Garov. Hag Hanukkah Sameach, bro. From Toda Rabba. Telugu, Andhra State, Noahide communities, families, and individuals on behalf. We gathered Beit Yoseph Beit at H Junction. We selected 8 places in different areas. By their invitation, we are going to celebrate there everywhere with our Minyan team, Noahide Minyan team. So I would like to introduce them. Okay, that is great. How we are going to. I just had one question. I just wanted to ask if you deliberately choose 8 different places because there are 8 candles in the Chanukiah of Hanukkah. Yes, love. Exactly. Okay, very right. And everywhere our Minyan team will go there. I hope so. And we want to pray Arvit prayer along with them, the families, communities, and individuals.
those who invited us, and also kindled the Hanukkah lamp there. Hanukkah is all prepared by almost all invitees and hosts are there, and festival meal is arranged everywhere. They promised to invite 20 members from all the places of Andhra Pradesh and Telangana states. So this is exclusively first time Noahide Hanukkah celebration under the guidance and the supervision of Beit organization and Bnei Ephraim Israel organization. We are very, very thankful to have such a kind of experience, Hanukkah, miraculous and a wonderful experience in this festival. May Hashem give us good health, wealth, and prosperity in this year. We thankful to him, and also we thankful to Rabbi Yacobi and Rabbi Arun Gilor sir, and Dr. Yoseph Afrati, and all the team members of this Beit organization. Thankful, Rav. And now I would like to invite each and every member of Minyan team to introduce themselves, and let us start our Bereshit class then. షాలం అండి రబ్బీ గారికి, అలాగే గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా సమయ. నా పేరు యోసేఫ్ అండి. మాది హెచ్ జంక్షన్ బెయిత్ యోసేఫ్ సమాజం, బెయిత్ యోసేఫ్ నోవాహియ సమాజము ఇవాళ ఎంఓయూ చేయడం అనేది జరిగింది. అలాగే మా సభ్యులందరూ కూడా పేర్లు మార్చుకుంటాం అనేది కూడా జరిగింది. అలాగే ఈ పండుగల అందరం కూడా మా సహోదరులందరూ కూడా మరొకసారి కలిసి పరవిచేసేలాగా కూడా మేము ఏర్పాటు అవ్వడానికి కూడా అశ్విన్ గారు ఇచ్చిన అవకాశానికి, అలాగే మేము రబ్బీల గైడెన్స్లో నడుస్తున్నందుకు మేము ఎంతో సంతోషాన్ని, ఆత్మ సంతృప్తిని పొందుతున్నాము. అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు అండి. సోదరబ్బా. మీ వీడియో myself Samson, I am from Kottagudam. Myself Samson, I am from Kottagudam. I am very happy to celebrate Hanukkah festival, a part of Hanukkah festival here. And from today, we are going to celebrate 8 different places Hanukkah. So I am very glad to hear. Thank you. Toda Rabba. షలోం రబ్బీ గారు. షలోం అండి. నా పేరు మాణిక్యరావు. మాది మల్లెలమడుగు నుంచి వచ్చానండి. ఈ హనుక్కా పండుగకు హెచ్ జంక్షన్ రావడం, మొదటి రోజు ఈ క్యాండిల్ వెలిగించేదాన్ని, దాంతో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మిగిలిన రోజులు కూడా ఇలాగే పాల్గొనాలని అశ్వం గారిని కోరుకుంటున్నాను. సోదర్ అబ్బాస్. షలోం సార్. షలోం రబ్బీ గారు. నా పేరు ఎలియాజర్ అండి. నేను నాగనగూడెం నుంచి హెచ్ జంక్షన్ మందిరానికి వచ్చాను సార్. బెత్ మందిరం గారి బెత్ తిప్పుల మందిరానికి వచ్చాను సార్. కానీ ఇక్కడ రావడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే నేను నా జీవితంలో గొప్ప వెలుగుగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అశ్వం తండ్రి నాకు మంచి అవకాశం ఇక్కడ నాకు దయచేసి నా జీవితానికి గొప్ప శుభదినం అని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మినియన్లో నేను పార్టిసిపేట్ అవ్వడం, నేను మినియన్లో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. మీ అందరూ ముందు నేను నిలబడేసాకి ఇటువంటి ధన్యత నాకు అశ్వం తండ్రి కలగజేసినందుకు నేను తండ్రికి వందనాలు తెలియజేస్తున్నాను. అవునొక శుభాకాంక్షలు సార్. చదువు సార్. అందరికీ శుభాకాంక్షిస్తున్నానండి. రబ్బీలకు ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాం. మొదటి దినం యోసెఫ్ బెయిట్ జరుపుకుంటున్నాం. దినం అందరితో కలిసి జరుపుకోవటం నాకు ఇచ్చింది. అలాగే మరి మిగతా 7 రోజులు కూడా విజయవంతంగా అశ్వం గారు జరిగిస్తాం నేను ఆశ కలిగి ఉన్నా.
మీరందరూ వీక్షిస్తున్నందుకు మీకు అందరికీ సోదరబ్బా. Shalom Rabbi Yehoshua garu, Shalom Rabbi Yaron garu. I'm Jonathan from Rajvi. I'm very happy and glad we pass మీ వాయిస్ రావట్లేదు చూడండి. మీ వాయిస్ రావట్లేదు. హలో సార్, నా పేరు యెహోషువ. ఈ మొట్టమొదటి అది క్లోజ్ చేయండి. పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినట్టు హషేం గారికి మరియు అందరికీ సదరాబా చెల్లించుకుంటున్నాను. అందరికీ ఆ పండుగ హనుక్కా పండుగ శుభాకాంక్షలు. సదరాబా. సార్ మనోహర్ గారు చెప్పండి. మాట్లాడు. Shalom sir, my name is Manohar from Kakinada. All team members Hanukkah Sameya. సలాం సార్, నా పేరు ఎం సమయలు, నేను విజయవాడ నుంచి వచ్చాను సార్. అందరికీ హగ్ సమయ సోదరబ్బా. సార్ గారు ఉన్నారండి? సార్ Okay, Rav. These are the 10 Minyan members. We celebrated. We first lamp we kindled here, and we are very happy and thankful to giving this opportunity to in this Hanukkah first day festival lamp lighting. And our slogan is might be by the valuable guidance of Rabbi Yoshua Yacobi, that is Banu Hoshek Negaresh, to remove the darkness of self and outside surroundings also in this Andhra Pradesh and Telangana states. Noahide self-declared persons. Hashem help us along with Jewish people celebrating Hanukkah in wonderful and miraculous way, all the way in all these days from the beginning. We are very, very thankful for giving us this opportunity. Sodarabara. Thank you so much. Okay, תודה רבה, Dr. Yaakov Garu, תודה רבה for all the participants, all the members. It's a great privilege, and I'm so happy to see that aside from having classes, it's the Torah. The Torah is alive in India, in Andhra Pradesh, and it's very exciting to see that. And I think I would like to take this opportunity also and speak a little bit about the meaning of Hanukkah. And you already mentioned this idea of removing the darkness. So I want to speak a little bit about darkness and light, and how it is reflected in this holiday of Hanukkah.
So I think I also need. Okay, Israel over here. Okay. Shalom, Rab. Shalom. Hanukkah Sameach. תודה. అయితే రబీ గారు అందరికీ షలోం తెలుపుతూ ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందో అక్కడ జరుగుతున్న విషయాలను బట్టి చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఇందాక డాక్టర్ యాకోబి గారు చెప్తూ ఆ యొక్క చీకటిని పారద్రోలడానికి ఒక గొప్ప విప్లవం అనేది ప్రారంభమైంది. అది 8 రోజులు 8 ప్రదేశాల్లో జరగడానికి హష్యం ఈసారి అవకాశం ఇచ్చారు. అయితే అది బజ్రాత్ హష్యం ప్రతి ఏరియాలో కూడా అలా వెలుగును అనేది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ఆ త్వర వెలుగుని నింపాలని యాకోబి గారు చెప్పిన విషయాన్ని బట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇండియాలో ఆ యొక్క ఆ మూమెంట్ అనేది మొదలైంది. అయితే యాకోబి గారు చెప్తూ డాక్టర్ గారు ఆ చీకటిని పారద్రోలడానికి ఈ యొక్క మూమెంట్ అనేది ప్రారంభమైంది ఏదైతే చెప్పారో దాని గురించి కొన్ని విషయాలు రబ్బీ గారు ఈరోజు మనతో పంచుకుంటానంటున్నారు. బెవకషారావు ప్లీజ్. Okay, right. Well, so we want to look at Hanukkah from perhaps a different angle. Everyone knows that Hanukkah is the festival of lights, and the lights of the belief in Hashem that survived the attack of the Greeks over Israel and Judaism and the connection with Hashem. And what I want to try to speak about is what actually is this darkness. What's so dark in the Greek culture that made Chazal call them darkness. You know, although so much of the treasures of the Western world are originated from the huge empire and culture that established by the Greeks. So I hope we have a chance to elaborate a little bit about this this motif of darkness and we want to differentiate what is related to the positive side, to the light, and what is darkness that this special holiday fought for, and you know, and it's like the thing that kept Israel over the so very long exile. You know, this little Chanukiah, this little lamp of Hanukkah, saved the Jews with the small candles to light their way until eventually reaching to a better place, to a better point where redemption started. And so we want to see these interactions between the darkness and the light. You mentioned a point regarding Western wall. What was that, please? Yeah, right. So, well, I want to express this point that when we come to speak about the Greek culture, it's not an historical ancient culture. It's like the Greek philosophy that it's like the forefathers of the philosophy up to this modern days, and also the Greek, you can see them as founders of science, you know, and like doing this great shift from the, you know, the Greek mythology with the idols to organized scientific research. That's just some of the credit that we tend to associate with the ancient Greek culture. Yeah, అయితే ఇక్కడ మనం ఈరోజు
హనుక్కా పండుగ జరుపుకుంటున్న సందర్భాన్ని, చరిత్రలో జరిగిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే కనుక, లేదా పెద్దలు హజాల్ ఈ పండుగని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే దీపాల పండుగ అని దాన్ని వివరించడం జరిగింది. దీనిలో ఇజ్రాయెల్ అందరూ హష్యం మీద ఆ గొప్ప విశ్వాసంతో చేసిన ఆ గొప్ప అద్భుత కార్యాలను బట్టి దీన్ని పెద్దలు దీపాల పండుగ అంటే దీపాల వెలుగునిచ్చే పండుగగా దాన్ని చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్లీ హజాల్ ఈ ఎవరైతే ఈ గ్రీక్ అంటే యాక్చువల్గా అందరికి తెలిసే ఉంటుంది, గ్రీకులు ఇజ్రాయేల్ మీద వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఇజ్రాయేలీలను వారి దగ్గర నుంచి తోరాన్ని తీసివేయడానికి ప్రయత్నించిన సందర్భం ఇది. అయితే ఒకసారి మనం గ్రీకుల గురించి మనం చూస్తే కనుక వారు చాలా తెలివైన వారు. చాలా తెలివైన వారు అంటే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారంటే, అంటే వాళ్ళ కల్చర్ చూస్తే, గ్రీక్ కల్చర్ని చూస్తే కనుక వారు ఫిలాసఫీలో కానీ సైన్స్లో కానీ, అంటే ఎలా అయితే వారు విగ్రహారాధన ఉందో అలాగనే ఆ ఫిలాసఫీ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ సైన్స్ ని వారే ఆవిర్భవించారు అని కూడా చెప్పొచ్చు. లేదా ఇప్పటికీ కూడా ఫిలాసఫీ చదివే వాళ్ళలో ఆరిజిన్స్ గా వారిని తీసుకొస్తుంటారు. అంటే ఇంత కల్చర్ ఉన్న వాళ్ళు, ఆ రీసెర్చ్ ఉన్న వాళ్ళు దానిని చీకటిగా పోల్చడం జరిగింది. అంటే పెద్దలు దేనిని ఈ చీకటిగా పోల్చారు, లేదా ఈ హనుక్కా పండుగ అనేది, హనుక్కా లైట్ అనేది ఏది వెలుగ్గా పెద్దలు చెప్పడం జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. అంటే వారి ఉద్దేశంలో హజాల్ ఈ హనుక్కా పండుగని దీపాల పండుగ, లేకపోతే దీపం వెలుగునిచ్చే పండుగని దేనిని వెలుగ్గా అభివర్ణించారు, అలాగే ఏ విషయాన్ని చీకటిగా పెద్దలు అభివర్ణించారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ప్లీజ్ కంటిన్యూ రావు. Okay. Well, it's famous that there are two major points, two major aspects in the holiday of Hanukkah. One is the victory of the house of Hashmonai over the Greeks, the battle they won and the freedom they achieved, and how they re-inaugurated the Holy Temple and the altar. And the second point is the oil can, right? It's the miracle with the oil, olive oil that almost all of it was defied by the Greeks, and there was a miracle that only one small can left, and it lasts for 8 days, right? So two different points that we celebrate, but I want to take it to an additional realm and to try to see a different battle. It's not just it's not just a simple political historical battle between two armies, the army of Hashmonai and the army of the Greeks. It is something deeper that I want to show about it. It's actually what I want to claim is that it is like a battle between, as a title we can say, between the prophecy and the human wisdom. That's what I want to speak about. That we can say, we can call it philosophy. Let's say a battle between philosophy and prophecy. That sounds even better. Yeah. అయితే ఈ హనుక్కా పండుగలోని వెలుగుకున్న పాజిటివ్ యాంగిల్ అంటే ఆ సానుకూలమైన దృక్పథం ఏంటి, అలాగే చీకటికున్న ఆ చీకటి కోణం ఏంటి అనేది మనం చూసినప్పుడు, యాక్చువల్గా ఇజ్రాయెల్ చరిత్రలో చూస్తే కనుక వారు ఎంత దూరం వెళ్ళి ఎంత చెరలకు వెళ్ళినప్పటికీ కూడా ఈ హనుక్కా పండుగ, ఈ లైట్ అనేది వారిని వారికి తోడుగా వస్తూ వారిని ముందుకు తీసుకొచ్చి తిరిగి మరలా తీసుకురావడం జరిగింది, తిరిగి మరలా వారిని దేశంగా నిలబెట్టడం జరిగింది. అయితే ఈ పండుగ జరుపుకునే సందర్భంలో పెద్దలు రెండు సందర్భాలు చెప్తారు, రెండు విషయాల్ని. అంటే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం అన్న విషయంలో రెండు విషయాలు చెప్తారు. ఒకటిది విజయం సాధించడం, గొప్ప గ్రీకు సామ్రాజ్య పెద్దలకి ఎదురుగా వెళ్ళి
హష్మోనైట్స్ ఫ్యామిలీ, హష్మోనైట్స్ ఆ కుటుంబం ఒక్కరే ఆ యొక్క బాధ్యత తీసుకుని ఆ గొప్ప గ్రీక్ సామ్రాజ్యం మీద విజయం సాధించడం, అంటే వాళ్ళ ప్రాంతాన్ని వారు మరలా తీసుకోవడం, ఆ తర్వాత ఆ దేవాలయాన్ని అలాగే ఆ యొక్క బలిపీఠాన్ని రీఇనాగ్రేట్ చేయడం, అది ఒకటైతే రెండవది ఆ యొక్క వెనోరాన్ని వెలిగించడానికి, ఆ దీపాన్ని వెలిగించడానికి ఆ టెంపుల్ ని రీఇనాగ్రేట్ చేసినప్పుడు ఆ దీపాన్ని వెలిగించడానికి వారి దగ్గర ఒకే ఒక్క క్యాన్ ఆయిల్, అంటే ఒకే ఒక్క రోజుకు సరిపోయే ఆయిల్ అనేది వారి దగ్గర ఉండడం జరిగింది. అయితే అందరికీ తెలుసు ఆశ్చర్యతగా అది 8 రోజులు వెలగడం జరిగింది. ఇవి 2 మిరకల్స్, 2 అద్భుత కార్యాలు అక్కడ జరిగినాయి. అయితే రవి గారు ఇది సింపుల్ గా ఒక విధానంలో తీసుకుంటే కాదు, కానీ దీనిలోని ఇంకొక 3వ కోణాన్ని రబ్బీ గారు తీసుకొస్తున్నారు. ఇక్కడ యుద్ధం జరిగింది సింపుల్ గా హష్మోనైట్స్ ఫ్యామిలీకి గ్రీక్ వారికి, అంటే వారు వచ్చి వీరిని ఆక్రమించుకున్నారు కాబట్టి వారి మీద ఒక యుద్ధం జరిగింది, వీరు వారి మీద విజయం సాధించారు అనేది పాయింట్ కాదు. కానీ ఇక్కడ అక్కడ జరిగిన యుద్ధం అనేది ఏదో రాజకీయ పరంగానో లేకపోతే చరిత్రలో ఒక భాగంగానో మనం చూడడం కాదు, కానీ ఇక్కడ రబ్బీ గారు దాన్ని వేరే కోణంలో చెప్తున్నారు. అయితే ఈ యొక్క యుద్ధం ఎవరి మధ్య అంటే ఏదో ఒక 2 జనాంగాల మధ్య, 2 ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల మధ్య కాదు, కానీ ఇక్కడ ఈ యుద్ధం అనేది 2 విషయాల మధ్య. ఒకటి ప్రవచనం, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. రెండవది హ్యూమన్ విజన్, అంటే మనిషికి ఉండే జ్ఞానం లేదా మానవ జ్ఞానం. ఇంకా చెప్పాలంటే ఆ మానవ జ్ఞానాన్ని మనం ఫిలాసఫీ అంటున్నాం ఇప్పుడు, అంటే తత్వశాస్త్రం అంటున్నాం. సో ఇప్పుడు రబీ గారు చెప్పేది ఏంటంటే ఆ యుద్ధం అనేది ఏంటంటే ఏదో మనుషుల మధ్య, 2 జనాంగాల మధ్య యుద్ధం కాదు, కానీ దేవుని యొక్క ప్రవచనం మధ్య, అలాగే తత్వశాస్త్రం, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క జ్ఞానం, తత్వశాస్త్రం మధ్య జరిగిన యుద్ధంగా రబీ గారు అభివర్ణిస్తున్నారు. సో ఆ విషయాన్ని ఇంకా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ కంటిన్యూ. Yes, okay. Let's just see the historical point where all this conflict started. You know, it is interesting, the book of Kuzari, the book of Rabbi Yehuda Levi, teaches us that there was a specific time where many religions and also the Greek philosophy emerged. It was like shortly after a very significant event, and this event was the destruction of the first temple. After the destruction of the first holy temple in Jerusalem and the exile of the Jews to Babylon, and where prophecy that more or less ceased, stopped exist in the world, there was like a great breakage. There was a great crisis, and what the outcomes were that, you know, in a few tens of years after the destruction of the Holy Temple, the Buddhism started in India, the Taoism started in China, and the Greek philosophy started in Greece, and the Confucianism, Confucius in the China as well, and like many religious systems and the Greek wisdom emerged right at that time. And it was like because how we used to explain is like where there's no prophecy, there is no, the light of Hashem is missing, so people are seeking for something else. So they want to you know, grab to some wisdom, something to light their way. And that's where the historical point where all these different doctrines and religious systems started. అయితే
చారిత్రక పరంగా దీన్ని ఆలోచిస్తే గనక అసలు ఈ సందర్భం ఎప్పుడు జరిగిందని మనం చూస్తే గనక చరిత్రలో కుజారి గ్రంథాన్ని బట్టి కానీ యెహూదా లేవి గారు చెప్పిన విషయాలని బట్టి మనం చూస్తే గనక ఈ మొదటి దేవాలయం కూలిపోయిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ బాబిలోన్ చెరకు వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్ గా ఎప్పుడైతే ఆ ప్రవచనం అనేది రావడం ఆగిపోయిందో హషేం గారి దగ్గర నుంచి, ఆ సందర్భంలో అంటే ఎప్పుడైతే హషేం గారి దగ్గర నుంచి ఆ ప్రవచనం అనేది ఆగిందో మొదటి దేవాలయం కూలిపోయిన తర్వాత, అప్పుడు ఇండియాలో బుద్ధిజం ప్రారంభమైంది. అంటే ఆ ఒక విశ్వాసం అక్కడ ఇండియాలో ప్రారంభమైంది. మనం తావోయిజం అంటే తైవాన్ అంటే ఈ చైనాలో ఒకటి, అంటే కన్ఫ్యూజనిజం అనేది కూడా చైనాలో ప్రారంభమైంది. అంటే కన్ఫ్యూజనిజం అంటే ఏం జరుగుతుందో కూడా తెలియని అదొక తత్వం. అలాగే మనకి ఈ గ్రీకు మైథాలజీ ఏదైతే ఉందో లేదా ఈ ఫిలాసఫీ అనేది గ్రీస్ లో ప్రారంభమైంది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే గనక ఎప్పుడైతే హషేం గారి దగ్గర నుంచి వచ్చే ప్రవచనం ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆగిందో, ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయాన్ని నిలకడానికి ఎప్పుడైతే మొదలు పెట్టాడో తన జ్ఞానాన్ని ఉపయోగించి, అప్పుడు మొదలైన విషయాలు ఈ చాలా అంటే ఇప్పుడు మనకున్న విశ్వాసాలు, అంటే వారి ఫిలాసఫీని కూడా ఒక మతంలో చూసేవారు. అంటే చాలా ఆ విధానంలో వాళ్ళు చూసేవారు గ్రీకులు. సో గ్రీస్ లో ఫిలాసఫీ అని కానీ, ఇండియాలో బుద్ధిజం అని కానీ, చైనాలో కన్ఫ్యూజనిజం అని, ఇలా చాలా చాలా విశ్వాసాలు చాలా చాలా విషయాలు ప్రారంభమైనవి ఎప్పుడైతే హషేం గారి దగ్గర నుంచి ఆ ప్రవచన వాక్యం అనేది ఆగిపోయిందో మొదటి దేవాలయం కూలిపోయిన తర్వాత. సో ప్రతి ఒక్కరూ కూడా విజ్డమ్ ని గ్రాస్ప్ చేసుకోవడానికి, అంటే తీసుకోవడానికి, విజ్డమ్ నిలుపుకోవడానికి ప్రారంభించినప్పుడు దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే ఆగిందో అప్పుడు ఈ కొత్తవన్నీ రావడం ప్రారంభమైంది. ప్లీజ్ కంటిన్యూ. Okay. Well. So what happened is that the prophecy, since the prophecy usually is only possible when Israel are on their land, on the land of Israel, and not on exile, not on other lands. So we want to focus on the Greek innovations and see that actually, they founded, they were very, very revolutionary and groundbreaking achievements and developments, and a positive contribution to all of humanity. That's the fact that is, still up to this day, we are very, very influenced. All the Western culture, all the Western world is like always find his base somewhere in the Greek empire and culture. The academic institutions, the democratic ideas, and all kind of aesthetics, aesthetic ideas, like they had masterpieces in all the arts. They had sculptures and sport and gymnastics, right? The Olympic Games, all very, very common things that we know today. The root is in the ancient Greeks. So it may sound like a lot of light, right? It's very positive. They did so much cultural contribution. So the point is why our Chazal claim that there is such a great risk and darkness associated with all this, what is apparently a very, very positive contribution and development for the whole world. That's the question that I want to elaborate about. అయితే యాక్చువల్గా ఈ ప్రవచనం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఓన్లీ ఇజ్రాయేలీలు వారి సొంత భూభాగం మీద, హషేం గారు ఏదైతే వారికి చెప్పిన భూభాగం ఇజ్రాయేల్ భూభాగం మీద ఉన్నప్పుడు మాత్రమే ప్రవచనం అనేది వస్తుంది. సో వారు
ఆ చెరకి అంటే మొదటి దేవాలయం కూలిపోయిన తర్వాత వారు అక్కడి నుంచి బబులోని చెరకి వెళ్ళిపోయిన తర్వాత ప్రవాసం అనేది ఆగిపోయింది. అయితే ఇప్పుడు అసలు గ్రీకుల గురించి మనం ఆలోచిస్తే గనక గ్రీక్ కల్చర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పిన కల్చర్ వాళ్ళది, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళది. అంటే వారి యొక్క ఐడియాలజీ, అంటే వారి యొక్క ఆలోచన విధానం మనం గమనిస్తే గనక డెమోక్రసీలో కానీ, లేకపోతే వాళ్ళ ఇన్నోవేషన్స్ అంటే కొత్త కొత్త విషయాలు కనిపెట్టడంలో కానీ, లేదా ఇప్పటికీ కూడా ప్రపంచంలో వారు కనిపెట్టిన విధాన ఆ విషయాలు ప్రపంచాన్ని ఇంకా చాలా విషయాల్లో మోటివేట్ చేసింది, లేదా ప్రపంచాన్ని కదిపిని. అటువంటి వండర్ఫుల్ కల్చర్ వాళ్ళది. అంటే చాలా ప్రపంచాన్ని కదిల్చిన కల్చర్ అది. ఇప్పటికీ కూడా ఆ విషయాలు అంటే ఇంకా చెప్పాలంటే ఒలింపిక్స్ ఆటలు మనం చూస్తాం, ప్రపంచంలో చాలా ఫేమస్ ఆటలు, దాన్ని వారే ప్రారంభించారు. అలాగే ఇంకా టెక్నికల్ గా కూడా, అంటే శాస్త్రీయంగా కూడా ఎన్నో విషయాల్ని వారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అంత గొప్ప కల్చరు, లేతే అంత ప్రపంచాన్ని అంతగా కదిల్చిన ఆ గ్రీక్ కల్చర్ ని ఖజాల్ అంటే యోదయ పెద్దలు చీకటితో పోలుస్తున్నారు, లేదా అది ప్రమాదకరమైన విషయంగా పోలుస్తున్నారు. ఎందుకు? అదేంటి ఇన్ని విషయాలు ముందుకు తీసుకెళ్తున్నాయి, మనం ఎదురుగుండా చూస్తాం. ఇప్పుడు ఒలింపిక్స్ ఇప్పుడు ఎంత గొప్పగా జరుగుతున్నాయి, దానికి ఆది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అలాగే ఫిలాసఫీ స్టడీస్ ఉన్నాయి, వాటన్నిటికీ వాళ్ళు ఆద్యం పోసి దాన్ని తీసుకొచ్చారు వాళ్ళ కల్చర్ లో. ఇలాంటి చాలా విషయాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ పెద్దల ఖజాలు దాన్ని చీకటితో పోల్స్తున్నారు. అయితే ఎందుకు అలా పోల్చడం జరిగింది అనే విషయం ఆలోచిద్దాం. అవకాశం. Right. So as you mentioned, so many great ideas started and found their beginning in the time of the ancient Greeks. A new system of thinking, of wisdom, of experiments to establish principles of the modern of science and all kind of revelations, and they discover, so many things, like just maybe one more example, that the planet, the Earth planet is not just straight, but it's the Earth is like a round ball, right? It's not just a straight land. So all of this, there was like a revolutionary revelations that they had, but yet Chazal tell us that there is a very dangerous, very significant risk about it, and we have to know what exactly is allowed to be taken, should be taken from the ancient Greek culture, and what is wrong about it. Okay, so of course, we are not like it's not about like some primitive thinking that everything that is new technology, new ideas is forbidden because we have ancient tradition. Not at all. The Torah is very much encouraging of promoting the world, making the world a better place. It's a great goal for the Torah, for the redemption. But the problem that I want to show is that the Greeks, they had some perhaps because of all the power they discover, all their discoveries, they just simply disconnect the human mind from what is beyond, and this is the divine interaction, the divine connection with man was disconnected, and that's where we begin to figure out the meaning of darkness that was associated with the ancient Greeks. Yeah.
అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఎన్నో గొప్ప ఇన్వెన్షన్స్ చేయడం జరిగింది వాళ్ళు, అంటే ఎన్నో విషయాల్ని కనిపెట్టారు. సైన్స్ లో కనిపెట్టడమే ఆవిష్కరణ చేయడమే కాదు కానీ సైన్స్ లోని కొత్త అర్థం తీసుకొచ్చారు, లేదా కొత్త ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చారు. ఎన్నో సూత్రాలని ప్రపంచానికి నేర్పించారు. దాంట్లో ఒక గొప్ప సూత్రం ఏంటంటే గ్రీకుల కన్నా ముందున్న వారంతా కూడా ఈ భూమి బల్లపరుపుగా ఉండేది అనుకునేవారు. చదువుకున్న చిన్నపిల్లలందరికీ తెలుసు, చిన్నపిల్లలు మనం చదువుకునేవాళ్ళు, భూమి బల్లపరుపుగా ఉందంటే గ్రీకులు వచ్చి భూమి బల్లపరుపుగా కాదు, అది గోళంలా గుండ్రంగా ఉందని ఆ థియరీని తీసుకొచ్చింది గ్రీకులు. సో ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని సైన్స్ లో తీసుకురావడం జరిగింది. అయితే ఇంత గొప్ప కల్చర్, లేదా ఇంత గొప్ప విషయాలు, ఇన్ని గొప్ప విషయాలు ఉన్న సందర్భంలో ఖజాలు దానిని చీకటితో ఎందుకు పోల్చారు, లేదా అది ప్రపంచానికి ఒక చీకటిలోనికి తీసుకెళ్లే విషయంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు మామూలుగా కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, అంటే ఏదైనా కొత్త విషయాన్ని తీసుకొచ్చినప్పుడు, కొత్త టెక్నాలజీనో ఏదో తీసుకొచ్చినప్పుడు వారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఏ ఇన్వెన్షన్ అయినా కూడా, అంటే కొత్తగా కనిపెట్టిన ఏది ప్రతిదీ కూడా అది ఎందుకు పనికిరాదండి, ఇదేదో సైన్స్ అంటున్నారు, లేదు మాకు చాలా మంచి కల్చర్ ఉంది, మాకు పురాతన కాలం నుంచి వస్తున్న ఒక విధానం ఉంది అనే విధానంలో కాదు. కానీ ఇప్పుడు ఖజాలు చెప్పేది అంటే ఇప్పుడు మాకు అన్నీ తెలుసండి, ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా సరే అంతా ఏం లేదు అబద్ధమే అనేది కాదు ఇక్కడ చెప్పేది. అంటే గ్రీకులు తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఖజాలు మాకున్న ట్రెడిషన్ బట్టి గ్రీకులు అంతా తప్పని కాదు విధానం. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలీలు ఆ కొత్త టెక్నాలజీని లేదా ప్రపంచానికి ఇంకా విషయాల్ని సులువు చేసే విధానాలని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మరి ఈ విధానంలో గ్రీకులు చేసిన ఇన్నోవేషన్స్ ప్రపంచానికి చాలా ఉపయోగపడేవి కదా, లేదా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేవి కదా. దాని చీకటితో ఎందుకు పోలుస్తున్నారు, అసలు ఏ విషయాన్ని బట్టి పోలుస్తున్నారు అంటే, యాక్చువల్గా ఆ గ్రీకులు తీసుకొచ్చిన విషయంలో ప్రాబ్లం ఏంటంటే, వారి యొక్క ఆవిష్కరణ ద్వారా, లేదా వారి యొక్క సైన్స్ ని, లేదా వారి యొక్క జ్ఞానాన్ని బేస్ చేసుకుని ఎవరి దగ్గర నుంచి అయితే ఈ జ్ఞానం వస్తుందో, ఎవరైతే ఈ సృష్టి పైన ఉన్నారో, సృష్టికర్త ఉన్నారో ఆయన్ని మర్చిపోయే విధానంలో, లేదా ఆయన్ని పక్కకి నెట్టి ఇక్కడున్న జ్ఞానాన్ని చాలా హై లెవెల్లో చూపించే విధానం ఎప్పుడైతే వచ్చిందో, లేదా ఆ దైవత్వం అనే దాన్ని పక్కన పెట్టి ఈ సృష్టినే చూడడం అనేది, ఈ సృష్టిలో గొప్పతనాన్ని చూసి ఇదే గొప్పది అనే విషయాన్ని ఎప్పుడైతే వారు తీసుకొచ్చారో దానిని చీకటిగా అభివర్ణించారు తప్ప ప్రపంచానికి మేలు చేసే విషయాన్ని, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే విషయాన్ని అవి కాదు. కానీ ఆ గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, లేదా ఆ గొప్ప గొప్ప ఆవిష్కరణలే చాలా గొప్పవి అని చెప్పి ఆ ఆవిష్కరణ వెనకాల, ఈ సృష్టి వెనకాల ఉన్న ఆ సృష్టికర్తని, ఆ దైవత్వాన్ని పక్కకు నెట్టే విషయం ఏదైతే ఉందో దాన్ని చీకటిగా అభివర్ణించారు. అది చీకటి యాక్చువల్ గా వారి ద్వారా ప్రపంచంలోకి వచ్చిన చీకటి. అవకాశం. Okay, so let's try to see where we can identify the beginning of the problem, the beginning of the confusion, and the Greek the system they invented was based on questioning, on putting doubt. That's how science works up to this very day, right? It's like you have like an assumption, and you put doubt. You doubt this assumption, so you get to a different assumption, and you have like a thesis and antithesis. So it's like you don't have anything. You are like a strong founded floor, you know, to step upon it. Everything is like in doubt, and of course it also applies to God and to the connection with the Creator. So they simply just destruct everything they could. They just to small parts and start investigating and try to analyze everything, and
And that's where the problem starts, because on the contrary, you know, in Judaism, we have like the, you know, the torch of belief, the torch of faith, the light of the Creator is something that is the basic truth that cannot be doubted in any way. And we always have this, you know, it's like our right hand holds this connection with the generations, you know, with the oral Torah is about teaching the truth and from one generation to another, from father to son. So we know, like from Genesis, right? We are learning the book of Bereshit, right? So we know what happens since the Bereshit, since the beginning, how God created the world, and then the generations from Adam to Noah, and from Noah to Abraham. That's what we saw. So like we have our basis is strong, with strong fundamentals. It's like with strong foundations. Sorry, and the Greek just took a total opposite a way of thinking, and that's why they kind of eliminated the light that was given us by the Creator, right? You know, all of the wisdom that we see, like the God planted in this world, all the beauty. So they saw the beauty of the creation, but they did not associate it with the Creator. Just you know, made mathematical calculations and built technology, and they use it and created all kind of very beautiful pieces of art, but they isolated it from the Creator who made it. So it became a lot of light, but it's light that is in contrast with something that is higher. We can say higher light is a spiritual light that the Creator that gave us our souls and gave us this world to discover His footsteps. That was what in conflict, or they did not discover the footsteps of the Creator. They just thought, okay, we will find some mathematical formula, and that's beautiful, and that's it, and that is enough for us to do. That's where the problem started. అయితే అసలు అంత జ్ఞానం ఉండి అన్ని విషయాల్లో వారు ముందుకెళ్తూ ప్రపంచానికి ఎన్నో సిద్ధాంతాలని లేకపోతే ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన వారు అసలు కన్ఫ్యూజన్ ఎక్కడ ప్రారంభమైంది, లేదా ఆ సరైన విధానం అనేది ఎప్పుడు మిస్ అయ్యారు అనేది మనం ఆలోచిస్తే గనక, యాక్చువల్గా వారు అసలు ప్రతి విషయం, లేదా సైన్స్ అనేది ఏ విధంగా ప్రారంభమైందంటే ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేయడం. అంటే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు, ఇదిగో ఈ సిద్ధాంతం ఉన్నప్పుడు దానికి మరలా ఇంకొక వ్యక్తి వ్యతిరేక సిద్ధాంతాన్ని తీసుకురావడం, మరలా ఇంకొక వ్యక్తి ఈ సిద్ధాంతానికి వ్యతిరేక సిద్ధాంతాన్ని తీసుకురావడం. అంటే ఒక సిద్ధాంతం తీసుకొచ్చినప్పుడు దాని మీద ప్రశ్నలు, ఇది ఏ విధంగా కుదురుతుంది, ఇది కరెక్టా కాదా అనే విషయంలో ప్రతిదాన్ని వాదోపవాదాలుగా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్నోవేషన్ అనేది బయటకు వస్తుంది, లేదా ఆ విధంగా ప్రారంభమవుతుంది. అయితే గ్రీకులు చేసిన పని ఏంటంటే, వారు ఈ సిద్ధాంతాలు, వ్యతిరేక సిద్ధాంతాలని ఈ సృష్టికర్త మీద కూడా అప్లై చేయడం మొదలుపెట్టారు. అంటే యోదయత్వంలో అసలు వారి బేస్ ఏంటంటే, యోదయత్వానికి బేస్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నాం, బెరీషిత్ క్లాసులు నేర్చుకున్నాం, అంటే ఆది నుంచి వస్తున్న ఆదిలో, అంటే మొట్టమొదటి మానవు నుంచి ఆదాం గారి నుంచి నోవా గారి నుంచి అబ్రహాం గారి నుంచి ఇశ్రాయేల్, అయితే మిగతా నోవా గారి నుంచి ప్రపంచ మానవాళి ఏ విధంగా వస్తుంది అనేది హషేం గారి ప్రవచనం ద్వారా ఇవ్వబడిన జ్ఞానం ఒకటి ఉంది. దానిని తరతరాల నుంచి ఆ ట్రెడిషన్ ని తండ్రి పిల్లలకి, మళ్ళా ఆ పిల్లవాడు పెద్దవాడైనప్పుడు తన పిల్లలకి ఆ విధంగా తీసుకుంటూ వస్తున్న దాన్ని వీరు మరలా సిద్ధాంతాల నుంచి వ్యతిరేక సిద్ధాంతాలు తీసి దాన్ని క్వశ్చన్ చేస్తూ, చివరికి విషయం ఎలా వచ్చిందంటే
తోరాని పక్కకు పెట్టి లేదా తోరాన్ని ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే హషేం గారు ఒక గొప్ప సృష్టిని ఈ సృష్టిలో పెట్టినప్పుడు వీరు ఈ సృష్టి మీద సిద్ధాంతాలు, సిద్ధాంతానికి వ్యతిరేక సిద్ధాంతాలు, లేకపోతే ఎవరన్నా ఒక ప్రశ్న తీసుకొస్తే ప్రశ్నకి సమాధానం చెప్తే మళ్ళా ఆ సమాధానానికి తిరుగు ప్రశ్నలు, ఈ విధంగా సృష్టి మీద అంతటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సృష్టికర్తని పక్కన పెట్టడం జరిగింది. లేదా సృష్టికర్త గురించి ఆలోచించకుండా సృష్టికర్తని పక్కన పెట్టి సింపుల్ గా ఓకే ఒక లెక్కల్లోని ఒక సూత్రాన్ని కనిపెట్టి ఈ సూత్రం ద్వారా ఇది ఇలా, ఈ సూత్రం ద్వారా ఇలా జరుగుతుంది అని ఒక ఫార్ములాని తీసుకొచ్చి ఆ సూత్రమే చాలా గొప్పదిగా చెప్తూ లేదా ఆ సూత్రాన్ని చాలా గొప్పదనే విషయం ద్వారా ఆగిపోయి ఈ సూత్రానికి మించి ఈ మ్యాథమెటికల్ గా మనం ఈ లెక్కలు తీసుకునే లెక్కలకు మించి పైన ఉన్న హషేం గారు లేదా ఆ సృష్టికర్తని మరిచిపోయి పక్కన పెట్టడం జరిగింది. అంటే వీరు చేసిన విషయాలు ప్రపంచానికి వెలుగు తీసుకురాలేదంటే తీసుకొచ్చినాయి. వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ ద్వారా లేదా వారు నిర్మించిన కొన్ని విషయాల ద్వారా ప్రపంచానికి మేలైతే జరిగింది లేదా వెలుగు అనేది వచ్చింది. కానీ హషేం గారి దగ్గర నుంచి వచ్చే ఆ గొప్ప వెలుగు ముందు ఇది చాలా చిన్నది. అయితే ఈ గ్రీకులు తీసుకొచ్చిన జ్ఞానం ద్వారా ఏమైందంటే ఈ చిన్న వెలుగుతోనే అంటే ఒక చిన్న సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా లేదా చిన్న లెక్కల ఫార్ములా ఒకటి వేసుకుని ఇక్కడతో ఆగిపోయి ఇదే లైటు, ఇదే వెలుగు అని ఆ గొప్ప వెలుగుని చేరుకోలేని పరిస్థితికి ప్రపంచం రావడం జరిగింది. అది యాక్చువల్ గా వీరు చేసిన ప్రాబ్లం. అది ప్రపంచానికి వెలుగైనప్పటికీ హషేం గారితో ఉండవలసిన ఆ గొప్ప సంబంధాన్ని లేదా హషేం గారి నుంచి వచ్చే ఆ గొప్ప వెలుగుని దాని దగ్గరికి వెళ్లకుండా అక్కడతోనే ప్రపంచాన్ని ఆపివేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా వారి గ్రీకుల ద్వారా వచ్చిన పొరపాటు. ప్లీజ్ కంటిన్యూ. Right. So let's see what are the areas we started to see the problems, where the problem surface. What we see is that although the ancient Greeks had great doctrines of the society and the national affairs of the state and etc., all of that, yet we see that the morality was doubted and transgraded, we can say. You know, the universal foundations of the 7 Noahide laws that were there, and the Torah also was there. So the background was there, but it's all was just disconnected. So what they thought was to only concentrate on discovering and making things that are attractive, like the sculptures. They just they did so much unmodest art, like to make sculptures of men and women and to show the body of men because it's nice and beautiful. So there is no rules of morality. There was no moral limit and ethics because everything is allowed as long as it is good looking. If it's nice, if it's an effort of art, it's okay. So everything actually got corrupted because the family, the concept of family was corrupted. The basic laws of the purity of the family were transgraded, and the people were like they had great philosophers, the great state leaders, but on one hand, but on the other hand, all kind of prostitution and all kind of moral corruption, and it was not in conflict because they just lost the commitment to something that is beyond, to some
higher commitment to universal, to godly contract that humanity had with the 7 Noahide laws, with the Torah of Israel. That's what they lost, and that's why they got all various ways of moral corruptions to themselves, to the society, and that's what we see. And eventually they conquered Greece and Turkey and the land of Israel, and they got up to India. They didn't conquer India. That was like India was also probably a conflicting power that they was not able to get into, and they then just this empire collapsed, and we didn't hear any more about it. It only had its inheritance to the next generations, but the Greek Empire just collapsed and ceased to exist. And what we want to say, what we want to ask is, what's the meaning of this darkness involved with the light, and how Hanukkah and how the light of Hashem tells us that is indeed right to use and to act in this world, and what is the right way to approach all the innovations of technology and science and arts, and how to not to fall in this failure of the ancient Greeks that were with all their positive contribution fell with all the the very basic moral of even the of the 7 universal laws, and even much worse many other worse things. అయితే మనం గ్రీకుల యొక్క కల్చర్ చూసుకుంటే కనుక, లేదా వారి యొక్క ఇన్నోవేషన్స్, వారు చేసిన జ్ఞానం అనేది ప్రపంచానికి చీకట్లో ఎలా తీసుకెళ్ళింది అనే విషయాలు చూస్తే, అసలు మొదటగా వాళ్ళ దగ్గర చాలా ఫిలాసఫీ లేదా చాలా డాక్ట్రిన్స్ ఉండేవి. అంటే గ్రంథాలు ప్రతి దానికి కూడా వారు గ్రంథాలు రాసుకునేవారు. డాక్ట్రిన్స్ అంటే సమాజాన్ని ఏ విధంగా నడిపించాలి, అలాగే సొసైటీలో ఏ విధంగా ఉండాలని ప్రతి దానికి కూడా సిద్ధాంతాలు వారు తయారు చేసుకుని పెట్టుకున్నారు. అయితే ఈ సిద్ధాంతాలన్నీ పెట్టుకుని వారు నడుపుతూ జరిగిన పొరపాటు ఏంటంటే, హషేం గారు ఏదైతే విధానాన్ని ప్రపంచంలో పెట్టారో, ఈ నోవహి విధానాన్ని లేకపోతే తోరా విధానాన్ని ఈ ప్రపంచంలో వారందరికీ పాటించవలసిన ఆ 7 నోవహి సిద్ధాంతాలని అతిక్రమించడం జరిగింది. అయితే ఎలా అతిక్రమించారు అని మనం చూస్తే కనుక, ఫర్ సపోజ్ వారు ఈ యొక్క సైన్స్ పరంగా ఎన్నో ఆవిష్కరణలే చేయడంతో పాటు కళలు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తయారు చేసేవారు. కళల విభాగంలో కూడా చాలా గొప్ప పనులు వాళ్ళు చేశారు. అంటే చివరికి ఒక మనిషి విగ్రహాలను తయారు చేసేటప్పుడు చాలా అందంగా తయారు చేసేవారు. అంటే ఒక అందమైన మనిషిని ఎగ్జాక్ట్ గా వారు అలాగా శిల్పాన్ని చెక్కుతూ ఉండేవారు. అయితే శిల్పం చెక్కడం గొప్ప విషయమే, లేదా ఒక అందమైన విగ్రహాన్ని శిల్పాన్ని చేయడం గొప్ప విషయం. కానీ వారి యొక్క కళను మనం చూస్తే గనక వారందరూ కూడా చాలా వరకు కూడా మొరాలిటీ అంటే ఆ నైతికత లేని విధానంలో ఉంటాయి వారి యొక్క విగ్రహాలన్నీ. అంటే స్త్రీలు పురుషుల్ని విగ్రహాలు చేస్తారు కానీ వారికి ఒంటి మీద ఏ బట్టలు ఉండవు. అంటే ఆ విధానం, అంటే మనిషి అందంగా ఉండడం లేదా మనిషి అందంగా ఉంటే చాలు, అతనికి నీతి అనేది కానీ ఆ మొరాలిటీ అనేది ఉందా లేదా అనేది వారు పట్టించుకోలేదు. అందం ఉంటే చాలు, అందమే గొప్ప. అంతేగాని దానికి తగ్గట్టుగా ఆ మోడెస్టీ అనేది, అంటే తగ్గించుకునే తనం ఉండాలి. ఆ మోడెస్టీ ఎంతవరకు ఉండాలి, అంటే ఆ నిరాడంబరత అనేది మనిషిలో ఏ విధంగా చూపించాలి, ఈ విషయాన్ని వారు పట్టించుకోవాలి. అందంగా ఉన్నాడా, అతను బట్టలు లేకుండా అందరికీ కనబడినా ఓకే. అంటే అక్కడ తగ్గించుకునే లేదా ఆ మోడెస్టీ అనేది ఎక్కడ ఉంది అంటే వారి మధ్య మోడెస్టీ అనేది లేకుండా పోయింది. కళ బాగుంది, వాళ్ళు కళ చేయగలుగుతున్నారు, కానీ
ఆ దేవుని యొక్క విధానానికి దూరం అవటం జరిగింది. అలాగే ఇంకా చాలా విషయాలు అంటే ఫ్యామిలీ రూల్స్ లో అంటే మనకి గ్రీకు కల్చర్ లో చూస్తే గనక ఎంతమంది తత్వవేత్తలు ఉండేవారంటే చాలా మంది తత్వవేత్తలు ఉండేవారు గ్రీకు చరిత్రలో చూస్తే. అయితే తత్వశాస్త్రంలో ఆయన పండితుడే, కానీ కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసరికి వారి సొసైటీలో కానీ ఇళ్లలో కానీ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం అనేది చాలా విరివిగా జరిగేది. అదేంటి, తత్వశాస్త్రంలో ప్రవీణులు అంటే ప్రపంచానికి ఎన్నో తత్వశాస్త్రాలు ఇచ్చారు, కానీ వారికి ఉన్న సొసైటీలో కానీ వారి ఫ్యామిలీలో కానీ ఏదైతే హషేం గారు చెప్పిన పవిత్రమైన ఆ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి వాటిని రెండు అతిక్రమించడం జరిగింది. ప్రపంచానికి తత్వశాస్త్రాన్ని ఇచ్చారు, కొన్ని చాలా విషయాలు చెప్పారు, సొసైటీ ఎలా నడాలో గొప్ప గొప్ప సూత్రాలు ఇచ్చారు, దేశం ఎలా నడాలో రాజకీయ పరంగా సూత్రాలు ఇచ్చారు, కానీ ఫ్యామిలీ పరంగా ఉండే విషయాల్లో వారు ప్రతి విషయాన్ని అతిక్రమించడం జరిగింది. లేదా కళలు అనే విషయంలో వారు ముందుకెళ్లారు, కానీ దానిలో ఒక మోడెస్టీ, తగ్గించుకునే తన నిరాడంబరత అనే విషయాన్ని పక్కన పెట్టారు. ఈ విధంగా చాలా విషయాల్లో వారు హషేం గారి దగ్గర నుంచి దూరం అవడం జరిగింది. ఇంకా చూస్తే గనక వారు, అందుకే మనం వారి చరిత్రను గమనిస్తే గ్రీకులు అంత గొప్ప తత్వశాస్త్రం, అంత గొప్ప టాలెంట్ తో ప్రపంచాన్ని జయించుకోవడానికి ప్రయత్నించారు, కానీ వచ్చారు గ్రీకులు మొదటగా ఇస్లాం ఏరియా అంటే టర్కిష్ ఏరియాని వారు ఆక్యుపై చేయడం జరిగింది. తర్వాత ఇండియాకి వచ్చేసరికి ఇండియా దగ్గర ఆగిపోవడం జరిగింది వారి ప్రపంచం, లేదా వారి యొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని వారు జయించుకుంటూ వస్తుంది. అయితే అంత గొప్ప శాస్త్రాన్ని, అంత గొప్ప తెలివితేటలు ఉంచుకున్న వారు ప్రస్తుతం ప్రపంచంలో లేరు. వారు ఆ కల్చర్ లేదు. ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందంటే ఆ బేసిక్ లెవెల్లో ఉండవలసిన విషయాలు అనేది లేదు. హషేం గారు చెప్పిన ఆ విధానం అనేది వాళ్ళు లేకపోవడం వల్ల అంత గొప్ప కల్చర్ కూడా ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయింది. ఓకే, ప్రపంచాన్ని తీసుకెళ్లే విషయాలు చాలా పాజిటివ్ విషయాలు వారు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ నైతికత అనేది లేదా హషేం గారు ఇచ్చిన విధానం అనేది వారు అతిక్రమించడం జరిగిందో తిరిగి మరలా వాళ్ళందరూ కూడా ఆ టెక్నాలజీ కానీ ప్రతిదీ కూడా మరలా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది, లేదా అది ఆ జనరేషన్ తుడిచిపెట్టుకోవడం అనేది జరిగింది. సో ఈ విషయాన్ని పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క వెలుగు అనేది లేదా వెలుగు అని చూస్తున్న విషయం హషేం గారి దగ్గరికి వెళ్లకుండా ఎప్పుడైతే ఆపిందో అది చీకటిగా అభ్యర్థించడం జరిగింది. అది హషేం గారికి దూరం చేయడం జరిగింది ప్రపంచాన్ని అనే విషయాన్ని పెద్దలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హనుక్కా యొక్క వెలుగు లేదా హషేం యొక్క వెలుగు అది ఏ విధంగా దాన్ని పారదోలింది, అది ఏ విధంగా విషయాల్ని తిరిగి మరలా ఆ వెలుగుని తీసుకొస్తుంది అనే విషయాన్ని చెప్తూ రబీ గారు ఏమన్నారంటే ఈ టెక్నాలజీ కానీ ఈ జ్ఞానం కానీ ఈ తత్వశాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాయి, వెలుగుని తీసుకొస్తాయి, కానీ వాటిని సరైన విధానంలో మనం అవలంబించినప్పుడు మాత్రమే, వాటిని సరైన విధానంలో తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మన జ్ఞానం ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అది తోరాకి అనుగుణంగా లేదా పెద్దలు చెప్పిన హషేం చెప్పిన విధానానికి అనుగుణంగా ఉన్నప్పుడు అప్పుడు వెలుగుని తీసుకొస్తుంది, నిజమైన వెలుగుని తీసుకొస్తుంది, లేదా హషేం గారి దగ్గరికి ముందుకు తీసుకెళ్లి అడుగులు వేయిస్తుంది. అది ఈ హనుక్కా లైట్ యొక్క ప్రత్యేకత, లేదా ఈ హనుక్కా యొక్క వెలుగు ఏదని చెప్పారంటే ఆ టెక్నాలజీ అంతటిని, ఆ విషయాలన్నిటిని కూడా సరైన విధానంలో తీసుకెళ్ళగలిగే వెలుగు యొక్క హనుక్కా వెలుగు. ప్లీజ్ కంటిన్యూ. Well, there were many historical festive days of victory of the people of Israel that they were all canceled after the destruction of the Holy Temple. And only Hanukkah left as an eternal holiday that is never to be canceled. And this is because the battle of Hanukkah exists up to our days, and it always exists because this false conception of the ancient Greeks is something that is also exists today. It's like going astray after,
after the technology, you know, when a person today see the power of technology and airplanes and the cell phones and the revolution of data and cyber and you know, and spaceships to the space. So sometimes you can just chase the technology over and over and forget about the one who created all of that, and the purpose of the creation of all of this, right? Of the human wisdom to know how to cultivate the world, how to invent all this great technology to serve higher spiritual purposes. So that's the danger that still exists today, and that's why Hanukkah is for each and every one of us, and that's why we light the candles, because we want to show that the light of the Creator is always on our, you know, on our right hand, and it's always the most founded basis that we have in our life, and all of the other things may be involved with confusions, but we have this like this pillar, this stone pillar of belief, and that's one of the most important insights of this holiday of Hanukkah. అయితే ఈ దేవాలయానికి సంబంధించి దేవాలయం కూలిపోయిన తర్వాత కానీ లేదా ఇజ్రాయెల్ చాలా యుద్ధాలు చేసిన తర్వాత విజయాలు సాధించే సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో, ఇజ్రాయెల్ చరిత్రలో. అయితే అవన్నీ కూడా హనుక్కా విజయంలా ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక పండుగగా ఉండలేదు. కానీ హనుక్కా లేదా ఈ గ్రీకుల మీద సాధించిన విజయం అనేది ఎప్పటికీ నిలిచిపోయే ఒక పండుగగా మాత్రం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మనం అది చేస్తున్నారు, ఇజ్రాయెల్ అందరూ చేస్తూ నోవాహీలందరికీ నేర్పిస్తున్నారు. ఎందుకు, కారణం ఏంటి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, గ్రీకులు వారి జ్ఞానాన్ని లేకపోతే వారి జ్ఞానమే గొప్పదిగా, లేకపోతే వారు చేసిన ఆ గొప్ప గొప్ప విషయాలే చాలా అత్యున్నతమైన స్థాయిగా వారు గుర్తిస్తూ హషెంనే మర్చిపోయే పరిస్థితికి వారు వెళ్ళారు. అయితే అప్పుడేనా ఇది జరిగింది అంటే లేదు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఎందుకంటే చాలా మంది మనం చూస్తే కనుక ఈ విమానాలను, లేకపోతే మొబైల్ అను, లేకపోతే ఇంటర్నెట్ అను, ఇంకా చెప్పాలంటే కొంతమంది రీసెర్చ్ అంటూ ఆ స్పేస్ విషయాలను, ఈ విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ విషయాలనే తను చూసుకుంటూ ఈ సృష్టి అంతటినీ చేసిన ఈ సృష్టిలో ఉన్న విషయాన్ని చూస్తూ ఈ సృష్టి అంతటినీ చేసిన సృష్టికర్తను మర్చిపోయే అటువంటి పరిస్థితి అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది, ఇప్పటికీ ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ హనుక్కా లైట్ అనేది, ఈ హనుక్కా యొక్క వెలుగు అనేది ఆ యొక్క చీకటిని పారద్రోలడానికి ఇప్పటికీ కూడా మనకి అది పండుగగా పెద్దలు ఇవ్వడం జరిగింది. అయితే హనుక్కా పండుగ ఇప్పటికీ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. అయితే ఈ హనుక్కా వెలుగు అనేది లేదా దేవుని యొక్క వెలుగు అనేది ఈ విషయాలన్నిటినీ పక్కన పెట్టి, అంటే అవన్నీ ఇంపార్టెంటే, ఆ సైన్స్ అనేది ఇంపార్టెంటే, ఆ టెక్నాలజీ అనేది ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే. కానీ వీటన్నిటితో పాటు వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్తతో కూడా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నిటిని ఉపయోగించి సృష్టికర్తను చేరుకోవడం అనేది ఈ యొక్క ప్రతి ఒక్కరి కుడి చేతిలో ఉండాల్సిన బలమైన విల్లు, లేకపోతే యూదయత్వంలో ఉన్న ఒక మంచి పునాది కలిగిన స్తంభం. ఈ స్తంభం మీద యూదత్వం అనేది కట్టబడింది. లేదా ఈ స్తంభం మీద మనిషి ఎప్పుడైతే నించుంటాడో, లేదా దేవుని యొక్క వెలుగును పట్టుకుని ఎప్పుడైతే ఉంటారో, అప్పుడు ఈ ప్రపంచం సరైన విధానంలోకి వెళ్తుంది. లేదంటే ఆ గ్రీకుల వల్లే ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ కూడా చీకటిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ హనుక్కా లైట్ ఏంటంటే ఒక బలమైన స్తంభం. ఈ వెలుగు ఒక బలమైన మన కుడి చేతిలో ఉండే ఒక గొప్ప విల్లు, మనం ఆ యొక్క చీకటిని పారద్రోలేది. అందుకే ఇప్పటికీ కూడా హనుక్కా పండుగ ఉంది, అప్పుడు జరిగినప్పుడు కూడా. Chazal has a very special description for the
problematic view of the Greeks. They say that the Greeks culture is like it's like a flowers without fruits. It's the flowers and not about fruits. And the meaning of that is that they just, you know, they just take one aspect. They just concentrate, and it's many times it may sound resemble to avodah zarah, to idol worship, because just focusing on one thing in life and forget about morality, forget everything else. So it's like flowers, but it doesn't bring fruits. And what fruits are? Fruits means, you know, taking care of others. It's like the institution of family, the holiness of family, and the holiness of the tradition of generations. That is fruits. Fruit is to bring some value, right? It's like to help others, to contribute others, to it's not just the family, it's also to fruit of man is like his righteousness, right? Being righteousness is the value, and the Greek did not have this in their mind. With all the great innovative achievements and discoveries, the soul can be still corrupted, and that's the problem. And I want to conclude and just share with you some nice approach of solution to this problem that we find in the words of Noah when he came to bless his children. అయితే పెద్దలు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గ్రీకుల యొక్క అభ్యంతరకరమైన ఆ విషయం ఏం చెప్తారంటే గ్రీకుల దగ్గర అంటే వారి ఆలోచన విధానం ఎలా ఉండేది అంటేనంటే పువ్వులు అనేవి పువ్వుల కొరకు మాత్రమే, అంటే పువ్వులు అనేవి పూయడానికి మాత్రమే, కాయలు అనేవి వారి దగ్గర కాయల కోసం కాదు, లేదా ఫలాల కోసం కాదు. పువ్వులుగా ఉండడానికి మాత్రమే, ఫలాల కోసం అయితే కాదు. అదేంటి దాన్ని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటే నేను చెప్పలేకపోతున్నా. దానికి ఎలా చెప్పారంటే ఇప్పుడు మనం అవోదా జర లేదా అన్య ఆరాధన అని తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే అంటే అన్య ఆరాధనని ఎలా చెప్తారంటే పెద్దలు అంటే ఒక్కదాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేయడం, దాన్ని మిగతా విషయాలని పక్కన పెట్టడం. అంటే ఇప్పుడు ఒక పువ్వు ఉందంటే ఇది పువ్వు మాత్రమే, దీని నుంచి వచ్చే కాయ కానీ మిగతా విషయాలు ఇది పువ్వుగా వాడడానికి మాత్రమే అని ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం. అంటే ఇంకా చెప్పాలంటే కనుక అవోదా జరాలో ఒకదాని మీద మనం ధ్యాస పెట్టి మిగతా విషయాలన్నింటినీ విడిచిపెడతాం. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అనేవి లేదా ఈ యొక్క ఫలాలు అనేవి చూస్తే కనుక ఈ ఫలాలు అంటే ఏంటంటే రబ్బీ గారు చెప్పింది ఎదుటి వారి గురించి కూడా ఆలోచించడం, లేదా ఎదుటి వారిని మనం మన కోసమే కాకుండా అంటే పువ్వులు కంటే మన మీదే ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయకుండా దాని ఫలాలు అంటే అవి ఎప్పుడైతే ఫలించి ముందుకు వెళ్తాయో ఎదుటి వారి గురించి కూడా ఆలోచించడం. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వ్యవస్థ అంతటి గురించి ఆలోచించడం, కుటుంబ వ్యవస్థను సరైన విధానంలో తీసుకెళ్ళడం, లేదా కొత్త జనరేషన్ ముందుకు తీసుకురావడం, సరైన విధానంలో మనల్ని ఇప్పుడున్న జనరేషన్ వేరే జనరేషన్ కి ఆ ఎథిక్స్ అని అందించడం. ఈ విషయాలన్నింటిలో కూడా గ్రీకులు ఫెయిల్ అవడం జరిగింది. వారు కొన్ని విషయాల మీదే ధ్యాస ఉంచి వారి సమాజం గురించి కానీ కుటుంబ వ్యవస్థ గురించి కానీ మిగతా విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విధానంలో వెళ్తున్నప్పుడు ప్రతిదీ కూడా పాడైపోవడం అనేది జరుగుద్ది. అయితే దీనికి సొల్యూషన్ అంటే ఈ విధానం నుంచి అంటే ఇలా వెళ్లకుండా అంటే ఒకదాని మీదే మనం ధ్యాస పెట్టకుండా ప్రతి విషయాల్ని తీసుకెళ్తూ అంటే సమాజం గురించి, సమాజంతో పాటు లేదా కుటుంబంతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజ వ్యవస్థ సరైన విధానంలో ముందుకు వెళ్ళడానికి ఒక విషయాన్ని అంటే ఏ విధంగా దాన్ని సాధించవచ్చు అనే విషయాన్ని నోవా గారు తన పిల్లల్ని ఆశీర్వదించే సందర్భాన్ని బట్టి రబ్బీ గారు మనకు వివరిస్తానంటున్నారు కన్క్లూడ్ చేస్తూ. అయితే ఈ విషయాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా సాధించవచ్చు అనే విషయాన్ని రబ్బీ గారు మనకు చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ.
Okay, so I share with you a verse from the book of Genesis, chapter number 9, and those are the words of Noah blessing his children. And in verse number 27, he says to Japheth, his older son, the following: may God enlarge Japheth and let him dwell in the tents of Shem. Right, so I think in the past we learned a lot about it, about the dynasty of Shem, the dynasty of Japheth, and we saw that the expertise of everyone is different. The expertise of prophecy, of dialogue with Hashem, passed along the generations of Shem. But still, Japheth has a very important part, a very, very important role. By the way, Japheth is the father of Yavan. That's what the Torah tells us, and Yavan is Greece. Okay, so it's like Greece originates from Japheth, the older brother of Shem. Okay, so the solution, in the words of Noah to his children, when in his blessing to his children, is that the words of Noah, and let him dwell in the tents of Shem. What's the meaning of that? It means that there are so many beautiful inventions and innovations, including arts and music and theater and whatever we can think of, but it must be connected to the tents of Shem. That means it cannot violate, the eternal covenant of the Creator with Noah and his children, the Noahide covenant, and the covenant of Israel on Mount Sinai. As long as you are connected to these covenants, as long as you have a righteous relation with God, so all developments, all science research are mostly appreciated and valued. Okay, that's the solution, in the words of Noah to his children, that you have to act, you have to be a scientist, be a doctor, be a astronaut, but always remember your Creator, and remember that you whatever you do is according to the righteous way. Okay, and then you don't get lost in confusions and violations and transgressions of the commitments and of the relationship that you have with the Almighty, and to all the blessing that is meant to be discovered in the right way in this world. ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితికి ఏ విధంగా మనం ఆ ఇబ్బందికర పరిస్థితిని బయటికి రావచ్చు అనే దానికి నోవా గారు తన పిల్లల్ని ఆశీర్వదించే విషయంతో ఒక సొల్యూషన్ రవి గారు చెప్పడం జరిగింది, ఒక విధానం. అది మనం చూస్తే కనుక ఆదికాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనంలో నోవా గారు తన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఏమంటున్నారంటే, హషేం యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, షేము గారు లేకపోతే యాపెత్ గారు ఎవరైతే ఉన్నారో మనకు షేము గారి గురించి అందరికీ తెలుసు, మనం స్టడీలో నేర్చుకున్నాం. ఆయన హషేం గారి విధానంలో, హషేంతో కలిసి నడిచే విధానంలో, లేదా ఆ ప్రవచనాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానంలో షేము గారు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే షేమ్ గారు హషేం గారితో అంత దగ్గరగా ఉన్నారు కాబట్టి మిగతా పిల్లలు ఎవరు వారి పాత్ర ఏమీ లేదా ప్రపంచంలో లేదంటే లేదు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క టాలెంట్ అనేది హషేం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యాపెత్ గారి గురించి ఆలోచిస్తే కనుక హషేం యాపెత్ను విశాలపరచును అని ఉంది. ఇక్కడ యాపెత్ గారిని చూస్తే యాపెత్ గారి కుమారుడైన యావాన్ గారు ఈ గ్రీకు దేశస్తులు, గ్రీసు కల్చర్ ఏదైతే ఉందో ఈ గ్రీకులకి ఆది పురుషుడు అయితే వారి దగ్గర నుంచి వచ్చిన వారుగా పెద్దలు చెప్తారు. అంటే ఈ గ్రీకులందరూ కూడా యాపెత్ గారి కుటుంబం నుంచి వచ్చారు.
ఇప్పుడు ఎక్కడ ఏదైతే హషేం నోవా గారు దీవిస్తున్నారు యాపత్ గారిని, ఆ విధానంగానే విశాలపరిచారు హషేం అయింది. అంటే గొప్ప జ్ఞానంతో, అంటే ఎలా అంటే వారు ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే ఇన్వెన్షన్ సైన్స్ విషయం కానీ, తత్వ విషయం, ఈ ప్రతి విషయంలో కూడా చాలా విశాలంగా ఎదిగారు. అయితే అది ఎప్పుడు సరైన విధానంలో వెళ్తుంది, లేదా ఎప్పుడు దానికి అది సరైన విధానంలో వెళ్తుంది దానికి దాని కింద ఏం రాసంటే అతడు షేము గుడారంలో నివసించును. అంటే ఆ టెక్నాలజీ అంతా, ఆ కళ అంతా కూడా, ఆ ప్రతిది కూడా ఎప్పుడైతే హషేం గారి యొక్క పిల్లలైన వారు, లేదా హషేం గారి పిల్లలు అంటే హషేం గారు ఇచ్చిన విధానాన్ని బట్టి అది తీసుకెళ్తారో ముందుకి, అది ప్రపంచానికి మేలుకరంగా జరుగుతుంది, లేదా ప్రపంచానికి ఒక గొప్ప మేలు వారి ద్వారా జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే వారి ప్రతి ఇన్నోవేషన్ కూడా, లేదా ప్రతి అతను ఒక కళా విధానంలో కానీ, లేదా ఇన్నోవేషన్ కానీ, సైన్స్ కానీ, ప్రతిదీ కూడా ఎప్పుడైతే హషేం ఇచ్చిన తోరా ప్రకారం, లేదా హషేం ఇచ్చిన ఆ పెద్దలు చెప్పిన విషయాల ప్రకారం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో అప్పుడు అది గొప్ప ప్రపంచానికి మేలు కలుగుతుందని మనకి నోవా గారు ఆల్రెడీ తన ఆశీర్వాదంలో విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ విధానంగా వెళ్తుందో అప్పుడు హషేంతో కలిసి ప్రతి ఒక్కరూ నడిచే అవకాశం దొరుకుతుంది, లేదా అప్పుడు ఈ యొక్క చీకటి అనేది పారద్రోలబడుతుంది. సో ఇది రబ్బీ గారు మనకు చెప్పారు. ప్లీజ్ కంటిన్యూ రావు. Okay, toda rabba Israel Garu. I just want to conclude and wish everyone a happy and enlightening holiday of Hanukkah. And it's a great merit to see so many righteous people bringing light to Andhra Pradesh and to all of India. And I wish you all a happy holiday of Hanukkah. And toda rabba everyone that joined us today. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంతో మంది నీతిమంతులైన నోవాహీల్ని నేను చూడడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరందరూ కూడా ఈ యొక్క గొప్ప వెలుగుని ఆంధ్రప్రదేశ్ లో లేదా ఇండియాలో తీసుకొస్తున్నారు. సో మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికీ కూడా హనుక్కా పండుగ యొక్క శుభాకాంక్షలు రబ్బీ గారు అందరికీ తెలియపరుస్తున్నారు. అందరికీ తొందరబా. యాకోబీ సార్. సార్ సలాం సార్, నా వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది సార్. హలో, వినపడుతుంది సార్. తోదా రబ్బా సార్. థ్యాంక్ యూ సో మచ్ రావు Arun Gillo for giving us this wonderful message all the way from Israel, Jerusalem, Beit organization. We are very thankful to gather here and celebrate this Hanukkah festival, lighting lamps every day. But I want to explain you the situation now here, how we are facing, or we are happy with the weather conditions. It's too much rain, heavy rain is going on here. It's the best indication of that Hashem is with us, and with the water he want to make us a Torah knowledge with the water. It's a very wonderful indication. So with the pure water of rain, we are celebrating Hanukkah here. And also we are very happy to have you in this occasion. I think you are also starting your festival by lighting the lamps. And we are very happy and thankful, and we wish you happy Hanukkah Sameach, happy Hanukkah greetings, Rav, all the way from all our behalf of Noahides from India. And thank you Anil Israel Garu for
translating this message into English to Telugu. Anyway, we observed and we know that how the science and Jewish religious thing happened and how it was the darkness was removed by the victory of Jewish people from all other nations. Now it's a good victory to Hashem, to Jewish people, to all our Noahides, and also the humanity should be repaired and they follow Hashem's righteous path by following Torah studies, Torah knowledge from you. So you are our best cooperative brethren, and we are also having a very, very wonderful occasion here to enjoy all the Hanukkah festival here, sir. Sodara Baro, I also thankful to Rabbi, Honorable Rabbi Uri Sherki, sir, for his wonderful message on this occasion. All the team members of Beit organization. Sodara Baro. תודה רבה, דוקטור יעקב גרו. Again, תודה רבה to everyone. And it's a great partnership. And a great honor for myself and for all the rabbis of Brit Olam as well to have this great contact with everyone here in India. So there are one more thing I want to share. Even you mentioned that science is doing wonders, but in the corona situation, everybody failed. We know that even our life is on stake. What to do, we don't know that. Still, Hashem gave us a life to continue our daily life, and we are very thankful that we are praying 3 times here in Beit everywhere. Wherever it was inaugurated, constructed, and invited. That hope is there, that wonderful, miraculous thing happening in both the states of Andhra and Telangana in India. Sodara Baro. Thank you. అందరము మనము అరవిత్ ప్రేయర్కి 8:30కి కలుసుకున్నామండి. ఇప్పుడే క్లాస్ ముగించాము. విచ్చేసిన మీ అందరికీ హనుక్కా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తిరిగి ఇదే జూమ్ ఐడిలో 8:30కి పండుగ అరవిత్ ప్రార్థనని హెచ్ జంక్షన్ నుండి బెయిత్ యోసెఫ్ బెయిత్ ఫిల్లా నుండి ప్రసారం చేస్తాము. అందరూ ఆహ్వానితులే, ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ తోదారబ్బా అండి.